మనం ఇప్పటికీ ఒక క్లిష్టమైన కాలంలోనే జీవిస్తున్నాము. మనసులో ప్రశాంతత లేదు. శరీరంలో ఆరోగ్యం లేదు. చేతిలో డబ్బు ఉన్నా ప్రశాంతంగా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని కూర్చోలేకపోతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రతికూల తరంగాలు, నెగటివ్ వైబ్రేషన్స్. నెగటివ్ వైబ్రేషన్స్ అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ అనారోగ్య అరుపులతో, నొప్పుల శబ్దాలతో నిండి ఉంటుంది. ఈ అరుపుల, శబ్దాల తరంగాలే నెగటివ్ వైబ్రేషన్స్. కానీ ఈ తరంగాలను మనకు సానుకూల తరంగాలుగా, పాజిటివ్, మార్చుకోవడం ద్వారా మనం మన జీవితంలో ఒక గొప్ప వెలుగును తీసుకురావచ్చు. తరంగాలను మనకు సానుకూలంగా మార్చే ఒక సాధనం మన దగ్గరే ఉంది. అదే దైవిక మంత్రాలు. మంత్రం అంటే ఏదో పెద్ద పెద్ద సంస్కృత చదువులు చదివిన వారు మాత్రమే చెప్పేది కాదు. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే దేనిని మనం మన మనసులో పదే పదే స్మరిస్తామో అదే మనల్ని కాపాడుతుంది. అదే మంత్రం. ఒక మహాజ్ఞాని దగ్గరకు ఎంతోమంది భక్తులు వెళ్ళి, స్వామీ, నేను కష్టాలను తట్టుకోలేకపోతున్నాను. ఈ కష్టాల నుండి తప్పించుకోవటానికి నాకు ఏదైనా ఒక సులభమైన మార్గం చెప్పండి అని కన్నీళ్లతో అడిగాడు. అప్పుడు ఆ మహాజ్ఞాని ఆ భక్తులకు ఉపదేశించిన కొన్ని రహస్య మంత్రాలు చాలామంది తలరాతనే మార్చేశాయి. ఆ మంత్రాల సంపదలను గురించే మనం ఈరోజు లోతుగా చూడబోతున్నాం. వచ్చే కొన్ని నిమిషాలు మీ దృష్టిని ఏకాగ్రం చేసి వినండి. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా కూడా మారవచ్చు. ఆ మహాజ్ఞానికి ఎంతో ఇష్టమైన, ఆయన అందరినీ జపించమని చెప్పిన ఒక సులభమైన మహామంత్రం రామనామం. ఒకసారి ఒక భక్తుడు వచ్చి మహాజ్ఞాని ముందు నిలబడి ఏడ్చాడు. స్వామీ, నాకు చాలా అప్పులు ఉన్నాయి. కుటుంబంలో గొడవలు. ప్రశాంతతే లేదు. ఆత్మహత్య చేసుకుందామనిపిస్తోంది అన్నాడు. ఆ మహాజ్ఞాని అతని కళ్లలోకి చూసి చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారు. నువ్వు పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు. ప్రతిరోజూ ఒక తెల్ల కాగితం తీసుకో. అందులో 108 సార్లు రామ రామ అని రాయి. నోటితో పలుకుతూ రాయి అని ఆయన చెప్పారు. ఆ భక్తుడికి ఒక్క నిమిషం సందేహం వచ్చింది. స్వామీ, ఇన్ని సమస్యలు ఉన్నాయి. కేవలం పేరు రాస్తేనే అప్పులు తీరిపోతాయా అన్నాడు. అతనికి కలిగిన సందేహం మహాజ్ఞానికి తెలిసిపోయింది. ఆ రామ రామ పేరులో ఉన్న రహస్యాన్ని అతనికి చెప్పారు. రామ అనే పదంలో రా అనే అక్షరం నారాయణ అష్టాక్షరి నుండి వచ్చింది. మా అనే అక్షరం శివ పంచాక్షరి నుండి వచ్చింది. విష్ణువును, శివుడిని కలిపే ఒక గొప్ప వారధి రామనామం. నీవు దీన్ని రాస్తున్నప్పుడు నీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించుకుంటున్నావు. రా అని అన్నప్పుడు నీ నోరు తెరుస్తావు. మా అని అన్నప్పుడు నీ నోరు మూస్తావు. అప్పుడు నీ పుణ్యం నీలోనే నిక్షిప్తమవుతుంది. ఆ భక్తుడు దానిని చేయడం ప్రారంభించిన కొన్ని నెలల్లోనే అనుకోకుండా అతనికి ఒక సహాయం అంది. అప్పులన్నీ తీరిపోయాయి. మహాజ్ఞాని ఇలా చెప్పేవారు. రామ రామ అని జపించే చోట ఆంజనేయుడు వచ్చి కూర్చుంటాడు. ఆంజనేయుడు ఉన్న చోట ఏ శనిగాని, ఏ కష్టంగానీ నిలవదు. తర్వాతిది మహాజ్ఞాని తన ప్రాణవాయువుగా భావించిన ఒక మంత్రం, గాయత్రీ మంత్రం. మహాజ్ఞాని ఇలా చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మంత్రం గాయత్రీ మంత్రమే. ఎందుకంటే ఇది సూర్యుడిని ఉద్దేశించి చేసే ఒక గొప్ప ప్రార్థన. సూర్యుడు లేకపోతే ప్రపంచమే లేదు. అదేవిధంగా గాయత్రీ మంత్రం లేకపోతే ఆధ్యాత్మికత లేదు. ఒకసారి ఒక ఉన్నతాధికారి మహాజ్ఞానిని చూడడానికి వచ్చారు. ఆయన ఇలా అన్నారు. స్వామీ, నాకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మనసు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది. ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేకపోతున్నాను అని చెప్పారు. మహాజ్ఞాని ఆ ఉన్నతాధికారిని ఒక ప్రశ్న అడిగారు. నీకు గాయత్రి తెలుసా? అతను చెప్పాడు. తెలుసు స్వామీ. కానీ జపించడానికి సమయం లేదు అన్నాడు. మహాజ్ఞాని వెంటనే చెప్పారు. సమయం లేదని చెప్పకు. గాయత్రీ మంత్రం నీ బుద్ధిని ప్రేరేపిస్తుంది. ధియో యోనః ప్రచోదయాత్. నువ్వు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నప్పుడు నీ అంతరాత్మ నుండి ఒక స్వరం నిన్ను అడ్డుకుంటుంది. అదే గాయత్రి చేసే అద్భుతం. నేడు ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది, గాయత్రీ మంత్రాన్ని ఒక నిర్దిష్ట ప్రకంపనలతో పఠించినప్పుడు మన మెదడులోని నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుంది. దీనిని ఆ మహాజ్ఞాని ఎప్పుడో మనకు స్పష్టంగా నేర్పించి వెళ్లారు.
మన జీవితంలో వచ్చే తీరని కష్టాలకు పూర్వజన్మ కర్మలే కారణమని మహాజ్ఞాని చెబుతుంటారు నీకు చాలా బాధగా ఉందా? ఆరోగ్యం సహకరించడం లేదా? మనసు భారంగా ఉందా? శివ శివ అని అను. సి అంటే ప్రాణం. వా అంటే అనుగ్రహం. నీ ప్రాణానికి దేవుని అనుగ్రహాన్ని ఆహ్వానించడమే శివశివ. నిద్రలో కూడా తెలియకుండా శివశివ అని అనుకోవడం అలవాటు చేసుకుంటే ఆ మరణ భయం కూడా నిన్ను వదిలి పారిపోతుంది. పెరియవా జీవించిన కాలంలో ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వారి చెవిలో ఈ శివశివ నామాన్ని వినిపించి వారిని ఆ బాధ నుండి బయటపడేలా చేశారు. మంత్రం అంటే కేవలం శబ్దం మాత్రమే కాదు. అది ఒక కాస్మిక్ వైబ్రేషన్, విశ్వశక్తుల కదలిక. ఆ ప్రకంపన మీ శరీరంలోని ప్రతి కణాన్ని పునరుద్ధరిస్తుంది. కర్మ ఫలాలు అనే మురికిని కాల్చివేసే అగ్ని ఈ శివనామం. మంత్రాలు అంటే ఒక పెద్ద రహస్య పెట్టె లాంటివి. వాటిని తెరిచే విధానం తెలిసిన వారికి జీవితం చాలా అందంగా ఉంటుంది. మహా పెరియవా చెప్పిన ఈ సరళమైన నామాలను మీరు నేటి నుండి ఒక తపస్సులా చేయడం ప్రారంభించండి. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మహా పెరియవాళ్లను స్మరించుకుంటూ రామ రామ లేదా శివ శివ అని అనండి. ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుంది. ఈ వీడియో మీ మనసుకు గొప్ప ప్రశాంతతను ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.